నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణలో 119 నియోజకవర్గాల నుండి 153కు పెరుగుతున్నాయి అన్నమాట. సో మొత్తానికి దాదాపుగా 34 జిల్లాలు పెరగబోతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగబోతుందన్నమాట. కొత్త జనాభా లెక్కల ప్రకారం శాసనసభ స్థానాలు దానికి సంబంధించి పునర్విభజన ప్రకారం మనం చూసినట్లయితే ఇప్పటికిప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చలేని పరిస్థితులు కూడా ప్రభుత్వం ప్రక్రియను చేపట్టనున్నారన్నమాట. ముఖ్యంగా జిల్లా యూనిట్గా తీసుకొని, అంటే ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లా గతంలో ఏం జరిగేదంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు కామారెడ్డి నిజామాబాద్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు కామారెడ్డికి సంబంధించిన కొన్ని మండలాలు ఈ రెండింటికి సంబంధించి ఉండేవి ఇట్లా. సో ఒకే మండలం రెండు జిల్లాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక జిల్లాని, ఒక నియోజకవర్గాన్ని, అంటే ఒక నియోజకవర్గ పరిధిని ఈ జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా తీసుకోబోతుంది. ఇప్పుడు కామారెడ్డి ఉంది, కామారెడ్డిలో ఉన్న మండలాలు ఆ జిల్లాకి మాత్రమే పరిమితం, దాన్ని బట్టే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారని చెప్పేసి సో ప్రభుత్వం కూడా చెప్తుందన్నమాట. సో మొత్తానికి జిల్లా సరిహద్దులు మారిస్తే రాష్ట్రపతి ఆమోదం అనేది తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాలని చెప్తున్నారు. అప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్లు, ముఖ్యంగా ఇక్కడ జాబ్ నోటిఫికేషన్లు అనేది వేయలేని పరిస్థితి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఒకే మండలంలో ఉన్న వ్యక్తులు, ఇక్కడ నిజామాబాద్లో ఉన్న వ్యక్తి అలాగే కామారెడ్డిలో ఉన్న వ్యక్తి ఒకే జాబ్కి అప్లై చేసే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, కానీ ఒకటే నియోజకవర్గం, ఒకే మండలం వ్యక్తి. సో కొన్ని జిల్లా పోస్టులు ఉంటాయి, మండల పోస్టులు ఉంటాయి, ఇట్లా అన్ని పోస్టులు ఉంటాయి. కాబట్టి దీన్ని క్లియర్ చేయకుండా జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేరు అనమాట. ఇక అసెంబ్లీ రూపురేఖలు మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏడాది డిసెంబర్ 31లోగా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లా సరిహద్దులకి సంబంధించిన జాబితాను అందించాలని చెప్పేసి ఇప్పటికే జనాభా లెక్కల అధికారులు ఎవరైతున్నారో అన్ని రాష్ట్రాల సిఎస్లకి సంబంధించిన లేఖలు అయితే పంపించారనమాట. అంటే డిసెంబర్ 31 నాటికి ఉండే సరిహద్దుల ప్రకారమే జనగణనను చేపట్టనున్నారు. ఆ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన అనేది కూడా జరుగుతుందన్నమాట. దీంతో కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు అయితేనో అవి ఏర్పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దీనికి ఏర్పాటు కావడంతో పాటు అనేక అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెదక్ ఉంది. ఈ మెదక్కి సంబంధించి కొంత ఇటు సిద్దిపేటలో కొంత భాగం ఉండేది, కామారెడ్డిలో కొంత భాగం ఉంటుంది, సంగారెడ్డిలో కొంత భాగం ఉంటుంది. ఇట్లా కాకుండా ఒక నియోజకవర్గాన్ని ఆ జిల్లాకి మాత్రమే పరిమితం చేయాలనేది ఇక్కడ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం అన్నమాట. అంటే ఒక జిల్లా పరిధిలో మండలాలు కానీ నియోజకవర్గాలు కానీ అదే జిల్లా పరిధిలో ఉండాలనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు మనం చూసుకున్నట్లయితే 153కు పెరిగే అవకాశం ఉంది. అయితే జనాభా సగటు ఆధారంగా 10% తక్కువ కానీ ఎక్కువ కానీ మనం చూసుకున్నట్లయితే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే పూర్తిగా మనం ఒక ఉదాహరణ తీసుకుంటే 2027లో రాష్ట్ర జనాభా 4 కోట్లు అనుకుందాం. 2027కి రాష్ట్ర జనాభా 4 కోట్లు. దీన్ని 153 డివైడెడ్ బై పూర్తిగా 4 కోట్లు వేసుకుంటారనమాట. అంటే ఒక నియోజకవర్గానికి వచ్చి 2.61 లక్షలు ఉంటాం అనమాట. అంటే దీనికి 10% ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నారంటే అధికారులు ఒక జిల్లాని యూనిట్గా తీసుకొని మొత్తం దీన్ని నియోజకవర్గాల పునర్విభజన అనేది ఏర్పాటు చేస్తారు. మొదట జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలో సగటును తీస్తారు. అంటే ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు డివైడెడ్ బై 153 నియోజకవర్గాలు వేస్తారు. అంటే సగటున ఒక జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు వస్తాయనేది కూడా సంఖ్యను ఖరారు చేస్తారు. 2009లో పునర్విభజన జరిగినప్పుడు 12.5 కన్నా తక్కువగా సీట్లు రావడంతో ఆ నంబర్ను 12గానే పరిగణించారు. అంటే 2009 ప్రకారం మనం చూస్తే 12.5 అంటే 12.5 నియోజకవర్గాలు ఒక జిల్లాకు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏం చేశారంటే దీన్ని సగటున 12గానే డివైడ్ చేశారు. ఒక దాంట్లో 12 వచ్చినాయి, ఒక దాంట్లో 10 వచ్చినాయి, ఒక దాంట్లో 9 వచ్చినాయి. కానీ కనీసం మేము 12 ఉండాలనేది పరిగణించారనమాట. ఇక వరంగల్ జిల్లా చూసుకున్నట్లయితే ఒక సీటు తగ్గించి అప్పటి వరకు ఉన్న 13 స్థానాలను 12కి తగ్గించారు. అదేవిధంగా మెదక్ జిల్లా యూనిట్గా తీసుకుంటే 153 సీట్లకు విభజించి ఆ సంఖ్యను ఖరారు చేస్తారనమాట. సో ఇక్కడ మనం ఒకసారి బార్డర్స్ అనేవి మనం ఒకసారి చెక్ చేద్దాం. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జిల్లాలే ప్రాతిపదికగా అన్ని కేంద్ర రూపొందించిన చట్టంలో స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. దీంతో జిల్లాలను యూనిట్గానే దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అంటే అదే జిల్లాలో ఉన్న మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో 30కి పైగా నియోజకవర్గాలకు చెందిన మండలాలు 2-3 జిల్లాల్లో మొదటిగా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకే మండలం, ఇప్పుడు ఈ మండలం ఉందనుకోండి, ఒక మండలం నిజామాబాద్లో ఉంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది, కామారెడ్డిలో కూడా ఉంది.
అంటే ఒకే నియోజకవర్గానికి సంబంధించిన మండలం 3 జిల్లాలకు వ్యాపించి ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొడంగల్, పాలకుర్తి, హుస్నాబాద్ లాంటి సెగ్మెంట్లు 3 జిల్లాల్లో ఉన్నాయన్నమాట. భూపాలపల్లి, పరకాల, కల్వకుర్తి, జనగామ, గజ్వేల్, హుజురాబాద్ లాంటి స్థానాలు 2 జిల్లాల్లో కూడా ఉన్నాయి. అంటే పునర్విభజన తర్వాత అలాంటి నియోజకవర్గాలు ఇకపై ఒక జిల్లా పరిధిలోనే ఉన్న మండలాలకే పరిమితం అవుతాయన్నమాట. ములుగు కానీ, వనపర్తి కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కొన్ని కొత్త మండలాలతో ఒక కొత్త సీటు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంటే ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడెం, గంగారం మండలాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. అంటే రాబోయే పునర్విభజనలో అవి మహబూబాబాద్ జిల్లాలోనే ఏర్పాటవుతాయి. ములుగు జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇందులో కూడా ఏర్పడి ఉన్నాయి. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు, మహబూబాబాద్ ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ మాత్రమే పరిమితం చేస్తున్నారు. అంటే మిగతా పక్క జిల్లాలకు ఆ మండలం వెళ్ళే అవకాశం లేదు, ఛాన్స్ లేదు, అట్లనే చేస్తున్నారు అనమాట. అంటే అదే సమయంలో వాజేడు, వెంకటాపురం మండలాలు మనం చూస్తే ములుగు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వాజేడు కానీ, వెంకటాపురం కానీ, వాజేడు తర్వాత వెంకటాపురం ఈ రెండు ఏంటంటే కేవలం ములుగు జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక మాట్లాడుకున్నట్లు ములుగు జిల్లాలో ఉన్న మండలాలు ఏవైతున్నాయో వాటిని మహబూబ్ నగర్లోకి తీసుకొచ్చి మహబూబ్ నగర్కి టచ్ అవుతున్న ములుగు సంబంధించిన వాజేడు, వెంకటాపురం గ్రామాలని, మండలాలని ములుగు ప్రాంతానికి పరిమితం చేస్తారు. సో దీని జిల్లా సరిహద్దు ఏదైతుందో దాన్ని అంతవరకే చేస్తారనమాట. దీంతో పాటు ప్రస్తుతం ఈ 2 భద్రాచలం నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. సిరిసిల్ల, గద్వాల, ఇక్కడ గద్వాల, భూపాలపల్లి, నారాయణపేట తదితర జిల్లాల్లో ఇప్పుడున్న మండలాలతోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. అంటే ఏవైతే ఆ జిల్లాల్లో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన మాత్రమే ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఏర్పడతాయి. జిల్లా సరిహద్దులు మార్చడానికి ఆటంకాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయొద్దని చెప్పేసి, సరిహద్దులు కాదు మార్చొద్దని చెప్పేసి జనాభా లెక్కల అధికారులు కూడా ఎక్కడా చెప్పలేదు. డిసెంబర్ 31 నాటుకున్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఆ తర్వాత కొత్త మండలాలు, అంటే కొత్త మండలాలు, గ్రామాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిన పరిగణలోకి తీసుకోరు. అంటే డిసెంబర్ 31 నాటికి మాత్రమే లెక్కలు చెప్తున్నారు. అప్పటి వరకు ఉండే సరిహద్దులను మాత్రమే పరిగణలోకి తీసుకునే జనాభా లెక్కలు కూడా చేస్తారనమాట. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సంబంధించి గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఇలా జనాభా లెక్కలతో గెజిట్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. దాని ఆధారంగానే నియోజకవర్గాలనే విభజన చేస్తారు. ఇప్పుడు జిల్లాల సరిహద్దులు ఏవైతున్నాయో వాటిని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఆటంకాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే త్వరలో జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది కదా. ఒకసారి ఎన్నికైతే ఆయన 5 ఏళ్ల పాటు ఆ జిల్లాలకు సంబంధించిన చైర్మన్గా ఉంటారు. వాళ్ళు ఎవరైతే ఎన్నికయ్యారో ఆ జిల్లాల మార్పు ఎంతవరకు సాధ్యమవుతుందో అని పలువురు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఉద్యోగ నియామకాలను కూడా దీనికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అమలులో ఉన్నాయి. ఇప్పుడున్న జిల్లాలను జోన్లు, మల్టీ జోన్లుగా విభజించారు. వీటిని మారిస్తే మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అప్పటి వరకు కూడా ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వీలుండదు. ఎందుకు వీలుండదు అంటే ఇందాక మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే మనం ఇక్కడ చూసుకున్నాం వాజేడు ఉంది. వాజేడు కొంత మహబూబాబాద్కి సంబంధించింది, ములుగుకు సంబంధించింది. కానీ ఒకే మండలానికి చెందిన 2 వ్యక్తులు ములుగు నుంచి ఉద్యోగానికి అప్లై చేయొచ్చు, మహబూబాబాద్ నుంచి కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇది జిల్లా పోస్ట్ అనుకోండి, ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తికి ఇస్తారు అంటే ఇక్కడ కేవలం ములుగు జిల్లా ప్రాంతానికి సంబంధించి ఈ మండలాన్ని చేస్తే కనుక అదే మండలం వ్యక్తులు ములుగు జిల్లాలోకి వస్తారు. అది జిల్లా పోస్ట్ కానీ మండలం పోస్ట్ కానీ అయితే ములుగు జిల్లాకు చెందిన వారికి వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో అట్లా అందుకని కొన్ని పరిమితులు అనేవి పెడుతున్నారన్నమాట. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. బీసీ రిజర్వేషన్లో కొలిక్కి రాగానే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. దీంతో ఒక్కసారి జిల్లాను మారిస్తే వాటి ఆమోదానికి ఎక్కువ సమయం పట్టవచ్చు అని చెప్పేసి నిరుద్యోగుల్లో అసంతృప్తి కూడా కనిపిస్తుంది. వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజనకు చెందిన అనేక ఏదైతే ప్రభుత్వానికి చెందిన ఒకసారి ఒక సాహసంగా మారనుంది ప్రభుత్వం అయితే. మరోవైపు రాజకీయ పార్టీలకు పునర్విభజన అంశం అనేది టెన్షన్గానే మారింది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ అది మండలాలు కానీ లేదంటే గ్రామాలు కానీ ఒక్కో గ్రామం 2 జిల్లాల్లో కూడా విస్తరించి ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఒక విలేజ్ ఉందనుకోండి. ఈ విలేజ్ కామారెడ్డికి, మెదక్కి సంబంధించిన విలేజ్. అంటే ఇందులో కొంత భాగం ఓటింగ్ కామారెడ్డికి సంబంధించింది, ఇందులో కొంత భాగం మెదక్కి సంబంధించిన ఓటింగ్. కానీ ఇక్కడ ఓట్లు కూడా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో మొత్తానికి కూడాను ఇప్పుడు 119 నియోజకవర్గాల నుంచి 153 నియోజకవర్గాలు అవుతున్నాయి. అంటే దాదాపుగా 34 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి.
వీటన్నిటికీ కూడాను జిల్లాల ప్రాతిపదికన జిల్లాలు సరిహద్దులను బోర్డర్ చేసుకుంటూ కూడా ఈ మండలాలను కానీ నియోజకవర్గాలను కానీ ఆ జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఒక మండలం ఉంది, ఒక మండలం 2 జిల్లాలు కానీ 3 జిల్లాలు కానీ విస్తరించి ఉండకూడదు అనేది మెయిన్ టాపిక్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్కి సంబంధించిన మండలాలన్నీ వికారాబాద్లోనే ఉండాలి. ఇటు హైదరాబాద్కి టచ్ అవ్వకూడదు, మహబూబ్ నగర్కి టచ్ అవ్వకూడదు, నారాయణపేటకి టచ్ అవ్వకూడదు, సంగారెడ్డికి కూడా టచ్ అవ్వకూడదు. రైట్? అంటే ఇక్కడున్న పరిధి ఏంటంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం కానీ మండలం కానీ విలేజ్ కానీ అదే జిల్లా బోర్డర్తో కట్ అవ్వాలి, పక్క జిల్లాతో షేర్ చేసుకోకూడదు అనేది మెయిన్ మోటో. సో మొత్తానికి రానున్న రోజుల్లో 119 నియోజకవర్గాలు 34 నియోజకవర్గాలు మరొక 34 నియోజకవర్గాలు పెరిగి 153 నియోజకవర్గాలు అయ్యే ఛాన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికి కేంద్రం కూడాను కొన్ని సరిహద్దులు పెడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన లేఖలన్నీ కూడాను సిఎస్కి పంపడం జరిగింది. సో మొత్తానికి ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి.